Supreme Court. Welcome back to the debate. So, కిషోర్ రెడ్డి గారు ఇప్పుడు చెప్పండి, ఇక ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఏది మీరు కోరుకుంటున్నట్టుగా బీఆర్ఎస్ కోరుకుంటున్నట్టుగా, అంటే కోరుకోవడం తప్పేం కాదు, ఎందుకంటే అక్కడ సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది కాబట్టి రాజకీయంగా డెమోక్రటిక్గా చాలా రకాల చర్చలు ఉన్నాయి కాబట్టి రావాలి, వీళ్ళని డిస్క్వాలిఫై చేయాలనే కోరుకుంటారు మీరైనా బీఆర్ఎస్ అయినా. మీరిద్దరు వేరువేరు పార్టీలైనా ఇద్దరు ఒకటే కోరుకుంటారు, తప్పేం లేదు. అయితే ఇక్కడ ఒకవేళ ఉప ఎన్నికలే వస్తే తెలంగాణ రాజకీయంలో చిన్న విషయం కాదు, 119 నియోజకవర్గాలు ఉన్న ఒక చిన్న స్టేట్లో 11 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రావడం అంటే చిన్న విషయం కాదు. మరి అలాంటప్పుడు కొత్త రాజకీయ సమీకరణాలు ఎంతవరకు ఉండే అవకాశం ఉంది? ఆ ఏపీలో ఉన్న ఎన్డీఏ కూటమి తెలంగాణలో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఒకటే అయితే రారనుకోండి, బీజేపీ చేస్తుంది అనుకోండి, బట్ 11 అనేసరికి మారిపోతాయా? ఛాన్సెస్ ఎలా ఉన్నాయి? మ్యూట్లో ఉంది కిషోర్, మ్యూట్లో ఉందండి. అంత దూరం ఆలోచించలేదండి ఇంకా. అంటే ఆలోచించండి, రాజకీయాలు స్పీడ్గా ఉంటాయి కానీ నేను అంత దూరం వెళ్ళలేదు. ఎందుకనంటే ముందుగా ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడే కూడా దానికి ముందే ఇంకొన్ని స్టెప్స్ ఉన్నాయి అని అంటున్నాను. ఒకటి, స్పీకర్ గారు 3 నెలలు, దాని తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు. మీరు అంతకుముందు కూడా చూశారు, మహబూబ్ నగర్లో అనుకుంటాను డికే అరుణ గారిని, మహబూబ్ నగర్ జిల్లాలో డికే అరుణ గారిని ఎన్నికై కాబట్టట్టుగా డిక్లేర్ చేసి ఈవెన్ ఎలక్షన్ కమిషన్ చెప్తుంటే కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళడం వల్ల ఆగిపోయింది లాస్ట్ ఫ్యూ డేస్ ముందే, ఎన్నికలకు ముందే. సో ఇవన్నీ చూస్తే ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు ఇదంతా తెలియదు. నాగేంద్రనాథ్ రెడ్డి గారు అయితే నా రాజీనామా ఆమోదించండి అని దీక్షలు చేసినాడు. అదే అంటున్నాను. ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టు ఇదంతా అయ్యేసరికి ఎంత సమయం పడుతుందో మనం చెప్పలేము. అదొకటి సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు స్పీకర్లని అంటే స్పీకర్ల ముందున్న విషయాన్ని 3 నెలల్లో క్లియర్ చేయమంటున్నారు కానీ, బట్ హైకోర్టులో, సుప్రీంకోర్టులో మళ్ళీ అది ఎన్ని సంవత్సరాలు, నెలలు, రోజులు నడుస్తుందో మనకు తెలియదు. అది ఇది చాలా పెద్ద సంశయాన్ని లేవనెత్తారు మీరు. ఇప్పుడు కరెక్టే, యూఆర్ రైట్. ఇప్పుడు కరెక్ట్ అండి, స్పీకర్లే ఇటువంటి నిర్ణయాలు అమలు చేయడంలో సుప్రీం ఎవరు ఏలు పెట్టొద్దని చెప్పారు చట్టంలో. కానీ అలా ఉంచడం మంచిది కాదు, ఎవరో ఒకళ్ళు జోక్యం చేసుకునేలాగా పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలని గౌరవ సుప్రీంకోర్టు వారు ఇవాళ కూడా అన్నారు. మీరు అన్నట్టు రేపొద్దున స్పీకర్ గారు ఈ 10 మందిని అనర్హుల్ని చేస్తూ కనుక నిర్ణయం తీసుకుంటే ఈ 10 మంది కోర్టుకు వెళ్తారు. అది ఎప్పటిదాకా సాగుతుందో తెలియదు. లేదు, వాళ్ళు కరెక్టే, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులనే కొట్టేస్తున్నా అని తోసిపుచ్చాడు అనుకోండి, వీళ్ళు కోర్టుకు వెళ్తారు. అది ఎన్ని సంవత్సరాలు సాగుతుందో తెలియదు. మరి దాంట్లో ఎవడు ఏలు పెట్టాలి? అది కదా సమస్య. ఏమంటున్నానంటే, ఒకవేళ ఈ రోజు స్పీకర్ గారి ముందే ఉంది కదా ఇదే పిటిషన్, అన్న నాకు అవకాశం ఏంటి? తీసుకుంటా ఒక్కసారి ఆయన అయినాక తీసుకుంటా. అయితే ఇది ఒక్క విషయం అండి. రెండో ఈ సబ్జెక్ట్